ఈరోజు రుద్రాక్ష గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే రుద్ర అంటే ఈశ్వరుడు, అంటే పరమేశ్వరుడు, ఈ సృష్టికి మూలమైనటువంటి వాడు. ఆ అక్ష అంటే కన్ను, అంటే రుద్రుని యొక్క కంటి నుండి వెలువడినటువంటిది రుద్రాక్ష అనబడును. ఈ రుద్రాక్ష సాక్షాత్తు కనుక మెడలో కనుక ధరించినట్టయితే ఈశ్వరుని మెడలో ధరించినట్టే ఆధ్యాత్మిక పనులు భావిస్తారు. రుద్రాక్ష శివుని అంశగా బడేటటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక పూస. ఈ పూసనే రుద్రాక్ష అంటారు. ఇది ధరించిన వారిలో మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంచి ఒత్తిడి, ఆందోళన, రక్తపోటు, శారీరక సమస్యలను తగ్గిస్తుంది. ఆధ్యాత్మికంగా ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని ప్రసాదించి జాతకాల దోషాల నుండి కూడా రక్షించగలిగేటటువంటి శక్తి గలది అని చెప్పించే ఆధ్యాత్మిక పనుల యొక్క నమ్మకం. ఇది అధిక రక్తపోటును కూడా నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కూడా, మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఈ రుద్రాక్ష బాగా పనిచేస్తుంది. అందుకని ప్రతి వాళ్ళు పంచముఖి రుద్రాక్షను మాత్రమే మెడలో ధరిస్తూ ఉంటారు. ఈ పంచముఖి రుద్రాక్ష అనేటటువంటిది జపమాల, ధరించే మాల రెండు ఉంటాయి. ధరించే మాల మెడలో వేయకూడదు, మెడలో వేసేటటువంటి మాలతో జపాలు చేయకూడదు. ఈ రుద్రాక్ష మాలల్లో అనేక రకాలు, ఏకముఖి దగ్గర నుంచి షణ్ముఖి 16 ముఖాల దాకా ఉన్నాయి. సర్వే జన హరహర మహాదేవ. ఈరోజు రుద్రాక్షల గురించి తెలుసుకుందాం. రుద్రాక్షలు పర్వతాల మీద, ముఖ్యంగా హిమాలయ పర్వతాల్లో కొంత ఎత్తుగా పెరిగి ఒక వృక్ష జాతి. వీటి యొక్క గింజలనే రుద్రాక్షలు అంటారు. గింజలు విత్తనాలకి ఒక విశిష్టమైనటువంటి ప్రకంపనలు ఉంటూ ఉంటాయి. సహజంగా పెద్ద విత్తనాలలో అంత కదలిక ఉండదు, కానీ చిన్న విత్తనాలలో విత్తనం ఎంత చిన్నదైతే అంత ప్రకంపనలు అంత బాగా ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ రుద్రాక్షలు నేపాల్, బర్మా, థాయిలాండ్, ఇండోనేషియా నుంచి వస్తున్నాయి. సాధు జంగమా